బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరునితో పాటు అతని బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇక 100 టీంలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా హైదరాబాద్ లో ఐటీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు భారీ స్థాయిలో ఐటీ టీంలు రంగంలోకి దిగడం చర్చనీయాంశమైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరునితో పాటు అతని బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఐటీ సోదాలు జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, అప్డేట్స్ ఏంటి? వెన్నెల, ఏదైతే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఒక దాంతోనే ఐటీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 100 మంది టీం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మనకి చూసుకుంటే కనుక వ్యాపారాలు, చిట్ ఫండ్స్, హాస్పిటల్స్ వీటినే టార్గెట్ గా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇక ముఖ్యంగా జూబ్లీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడు మాగంటి వజ్రనాథ్ కి సంబంధించిన సంస్థల్లో కూడా ఆఫీసు కార్యాలయాల్లో కూడా ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. షేక్పేట్ లో, అదేవిధంగా హఫీజ్పేట్ లో ఆయనకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాల్లో ఆయన తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక హైదరాబాద్ మొత్తం కూడా 100 టీంలు 100 చోట్ల ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అరకెపూడి కోటేశ్వరరావుకు సంబంధించిన ఇంట్లో కూడా ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పటికే పూడి శారద కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆదాయ పన్నుల అవకతవకలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆమెకి నోటీసులు జారీ చేయడం జరిగింది. సో వారి నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా పలు చిట్ ఫండ్స్ కంపెనీలు మనం చూసుకుంటే కనుక మనకి కుక్కట్పల్లిలోని హిందూ ఫార్చ్యూన్ విల్లాలు ఉన్నాయి. అందులో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా పూజా చిట్ ఫండ్స్ డైరెక్టర్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. అరకెపూడి చిట్ ఫండ్స్ లో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. హఫీజ్పేట్ లో, అదేవిధంగా మనకి అమీర్పేట, అదేవిధంగా మరికొన్ని శివారు ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ఈ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అనే దానికి సంబంధించి ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఒక హైదరాబాదే కాదు, తమిళనాడులో కూడా 70 చోట్ల ఐటీ దాడులు ఈరోజు ఉదయం నుంచి కూడా జరుగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే కనుక అధిక ఆదాయం ఉంది అనే ఒకే ఒక కారణంతో ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తుంది. హైదరాబాద్ గతంలో కూడా ఒకసారి ఈ తరహా దాడులు జరిగాయి. ఇప్పుడు కూడా ఈ తరహా దాడులు జరిగాయి. ఐటీ శాఖకు పక్కా సమాచారం ఉంటేనే ఈ దాడులు నిర్వహిస్తుంది. కాబట్టి ఈ దాడులు నిర్వహించిన తర్వాత ఈ ఆస్తులకు సంబంధించి వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. వారికి ఇచ్చిన తర్వాత వారికి ఈ సోదాల్లో ఏవైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ దొరికితే వాటిని కూడా ఐటీ శాఖ తన వద్ద ఉంచుకుంటుంది. తర్వాత నోటీసులు ఇచ్చి దానికి సంబంధించి సమాచారం కూడా తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి హైదరాబాద్ లో జరుగుతున్న ఐటీ దాడులు వ్యాపార సంస్థలకు వ్యాపారస్తులైతే కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. వెన్నెల, అలాగే ప్రధానంగా మాగంటి గోపీనాథ్ సోదరుని ఇంట్లో కూడా సోదాల నేపథ్యంలో ఇప్పటివరకు ఏమైనా కీలక సమాచారం లభించడం అలా ఏమైనా జరిగిందా శ్రీనివాస్? అంటే ఐటీ సోదాలు అన్ని చోట్ల జరుగుతున్నాయి. ప్రతి నివాసంలో మాగంటి గోపికి సంబంధించిన సోదరుడు వజ్రనాథ్ నివాసంలో కూడా షేక్పేట్ లో, అదేవిధంగా హఫీజ్పేట్ లో ఉన్నాయి ఈయన కార్యాలయాలు, నివాసాలు. అక్కడ కూడా ఉదయం నుంచి కూడా సోదాలు జరుగుతున్నాయి. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. కానీ అవి దేనికి సంబంధించినవి అనేది కూడా తెలియదు. వాళ్ళ ఐటీ అధికారులు బయటకు వచ్చి వెల్లడిస్తే గానీ దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనకి బయటకు వచ్చే అవకాశం లేదు. థ్యాంక్ యూ శ్రీనివాస్.